ఖానాపూర్ మండలంలోని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసులో ఎఫ్టీఓ శివకుమార్ వీడియో సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ డివిజన్లో 5 రేంజ్ల్లో మంగళవారం నుండి 35 మంది వాలంటీర్ల అనిమల్ ట్రాక్ సిబ్బంది అన్ని బేట్లలో జంతుగణన చేపడతారన్నారు. శాకాహారుల జంతుగణన 3 రోజులు, మాంసాహారుల జంతుగణన 3 రోజుల పాటు జరుగుతుందన్నారు. జంతుగణనతో పాటు వివిధ రకాల వృక్ష జాతులు, గడ్డి మొక్కలు, పక్షి జాతులు వంటి వాటి గణన కూడా చేపడతామన్నారు. ఈ నెల 25 వరకు ఇది జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం పాండిచ్చేరి, తమిళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి 35 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారన్నారు. పాటు హైదరాబాద్, తమిళనాడు, పాండిచ్చేరి నుంచి కూడా మనకు 35 మంది వాలంటీర్స్ అనేది దీనికి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ప్రతి బీట్లో మార్నింగ్ 6 o'clock వెళ్ళేసి మనకు ఎన్టీసీఏ నుంచి ప్రొవైడ్ చేయబడిన గైడ్లైన్స్ ప్రకారము ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా స్టాఫ్కి బేస్ క్యాంప్ వాచెస్ అందరూ కూడా ఇప్పటికే ట్రైనింగ్ సెషన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వస్తున్న వాలంటీర్స్ అందరూ కూడా 35 మంది చేరుకుంటున్నారు. షార్ట్లీ ఖానాపూర్ డివిజన్కి చేరుకుంటారు. సో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ సెషన్ నిర్వహించి వాళ్ళకి ఎక్కడైతే అలాట్ చేయడం జరిగిందో, అంటే పెంబి రేంజ్ కానీ, ఉడంపూర్ రేంజ్, ప్రతి రేంజ్ కూడా వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు ఇవాళ సాయంత్రం వరకు వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ 6 o'clock వాళ్ళు ఫీల్డ్లో ఉండాల్సిందే. ఎక్కడైతే మనము శాకాహార జంతువుల గణన జరుగుతుంది. తర్వాత 23, 24, 25లలో మాంసాహార జంతువుల